రెయిన్బోలో గెస్ట్ రోల్ నాగార్జున గారు ఒప్పుకున్నారా చేయటానికి? ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు ఎంటర్ కావడానికి రీజన్ ఏంటి? ఆయనే అడగటం. ఆయన అడగటం వల్ల మీరు నాగార్జున గారిని వదులుకున్నారా అప్పుడు? వద్దన్నా అంటే నాగార్జున గారు ఆల్రెడీ మనం హీరోగా ఎనీ డే వర్క్ చేస్తాం కదా, పాప ఆయన ఎందుకు ఆబ్లిగేట్ చేయటం అని ఇంకా నేను ఎదురొచ్చిన ఆయన్ని మనం నో అనటం ఒక మొహమాటం, అంత నాగార్జున గారి ఆబ్లిగేషన్ వాడేయటం వద్దులే అనుకోవడం ఒక మొహమాటం. సో ఎప్పటికే రెయిన్బోలో చాలామంది నన్ను హానర్ చేశారు, లైక్ రాజమౌళి గారు, శ్రీను వైట్ల గారు, సముద్ర, పెద్ద ఆయన కోడి రామకృష్ణ గారు, ఆ తర్వాత 5 డైరెక్టర్లు చేశారు సార్ ఆ సినిమాలో. ఇంకా శ్రీను వైట్ల గారు లాస్ట్ క్లైమాక్స్లో, రాజమౌళి గారు పెద్ద క్యారెక్టర్, ఆయన కథను మలుపు తిప్పేది ఆయన సెకండ్ హాఫ్లో. చాలా ఇంపార్టెంట్ డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్ ఆయన స్థాయి వ్యక్తులు చెప్తే బాగుంటుందని నేను వెళ్ళి రిక్వెస్ట్ చేశాను. చేయగానే పాపం రమ గారు మంచి కాస్ట్యూమ్స్ పంపించారు. ఆయన వచ్చి 2 days 5 scenes ₹1 తీసుకోకుండా చేశారు పాపం. ఆ తర్వాత మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే అసలు ఆయన ఎదుగుతూ వెళ్ళిపోయారు, నా దగ్గర డబ్బులు లేవు, ఇంకా నేను వదిలేశాను. అడిగి మళ్ళీ అలా అని ఏదో ఒకటి ఇచ్చేందుకు కొంచెం కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఇంకో రూపంలో ఇద్దాం లేదని. ఓకే ఓకే. రెయిన్బోకి నేనున్న బాకీల్లో పెద్ద బాకీ అదొకటి అనుకుని చేయలేకపోవటం. ఉదయ్ కిరణ్ గారు ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు అదే మనసంతా నువ్వే తర్వాత మళ్ళీ శ్రీరాము ఇట్లా తీసిన బాగా మీ ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్లీ మీరు అన్న కోపం ఇప్పుడు గుర్తొచ్చింది, కానీ అది కోపం కాదు, యాక్చువల్లీ నటన. శ్రీరామ్ సినిమా అప్పుడు ఉదయ్ మా కో డైరెక్టర్ని తిట్టాడు. తిడితే అన్నపూర్ణ స్టూడియోలో నేను అలా సెట్లో ఆ కో డైరెక్టర్ ఇంకా రేపమ్మప్ప డైరెక్టర్ అవుతాడు. ఎప్పుడైనా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరిని గబుక్కుని తొందరపడి ఒక మాట అనకూడదు, ఎందుకంటే వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. ఎనీ అసిస్టెంట్ డైరెక్టర్ అప్రెంటిస్ అయినా సరే మాకు నేర్పించిన కల్చర్ ఏంటంటే, సంగీతం గారు నేను అప్రెంటిస్గా ఉన్నప్పుడు కూడా నన్ను అండి అనేవారు. ఎందుకు అంటారు అంత గౌరవం? వేరే ఏ క్రాఫ్ట్లో లేని గౌరవం ఈ డిపార్ట్మెంట్కి ఎందుకు ఉంది అంటే, వీళ్ళకి రేపొద్దున అసలు అద్భుతాలు చేయగలిగిన ఒక ఆపర్చునిటీ ఉన్న ఏకైక డిపార్ట్మెంట్ అది. రైటర్స్ తర్వాత రైటర్స్ అద్భుతంగా రాసినా కూడా ఓ డైరెక్టర్ ఆ అద్భుతాన్ని అద్భుతం అనిపించేలా తీయకపోతే దీనికి వాల్యూ ఉండదు కదా. రైట్. సో మనం టార్చ్ బేరర్స్ అన్న ఒక పోస్టు, అలాంటి ఒక కో డైరెక్టర్ గబుక్కుని సెట్లో ఒక పెద్ద ప్రొడ్యూసరు వేరే ఆర్టిస్టులు 4 సెట్లలో తిరుగుతారు. ఆయన చెయ్యని తప్పుకి అతను వేరే సినిమాలో వచ్చిన ఫ్రస్ట్రేషన్ మీద ఈయన నడిచేశాడు సురేష్ గారు అని. నేను వెంటనే లేచి ప్యాకప్ అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. అంతే, ఇంకా కోపం అంటే అంతే, ఒక మాట మాట్లాడినా. అన్నపూర్ణ స్టూడియో నుంచి నడిచి వెళ్ళిపోయా, మా డ్రైవర్ ఎత్తుకోండి ఎక్కడున్నా వెళ్ళిపోతున్నా. అలా స్టూడియో దాటి ఎబోనీ హోటల్స్ దాటి అప్పెక్కి లెఫ్ట్ కేబీఆర్ టీడీపీ పార్టీ ఆఫీస్ సైడ్ అలా వెళ్ళిపోతుంటే వెనకాల మొత్తం పరిగెత్తి మా కెమెరామెన్ అందరు కార్లు వేసుకుని డైరెక్టర్ అలా వెళ్ళిపో అంటే అసలు ఏం మాట్లాడలే, ఎవరితో మాట్లాడలే, మైక్ తీసుకున్నా ప్యాకప్ అని చెప్పి వచ్చేసి. మీరు అందుకే నేను నా జీవితంలో ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ కూడా నేను ఇంకా ఆ సంఘటన తర్వాత దాని ముందు కానీ దాని తర్వాత కానీ ఈ రోజుకి నేను ప్యాకప్ చెప్పలేదు. ఓకే, ఏది ఎప్పుడు చెప్పలేదు. ఇప్పటికీ నా అసిస్టెంట్ డైరెక్టర్లతో చెప్పమంటాను, షూటింగ్ అయిపోతే అంటాను, వాళ్ళు చెప్పేస్తారు, అనౌన్స్మెంట్లు ఇవ్వను. ఎందుకంటే నేను ప్యాకప్ అన్నది ఆ ఒక్క సందర్భమే, ఇంకా అది ఒకటే నాకు బ్యాడ్గా జరిగిందని నేను ఇంక అన్ను. అసలే అక్కడ ఫారెన్లో అనిత డేట్లు ప్రాబ్లం వచ్చి ఇక్కడ మళ్ళీ దానికి కష్టపడి రాత్రులు సెట్ వేసి కష్టపడి తీస్తున్నాం సాంగ్ బ్యాలెన్స్. దాంట్లో మళ్ళీ ఇష్యూ వచ్చి ఇంకొక రోజు పెరిగితే ఇదే ఎడిషనల్ బర్డెన్, దానికి ఇంకా డబుల్ బర్డెన్ అని నాకు బాధ వేసింది. అందులోనే ఆయన్ని అన్నట్టు నేను అడిగి పెట్టుకున్న కో డైరెక్టర్, చాలా ఎక్స్ట్రాడినరీ వర్కర్ ఆయన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి దగ్గర వర్క్ చేస్తున్నారు. మాకు ఇప్పుడు ఇంకా ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అయిపోయాడు. సో ఆ శ్రీరామ్ టైంలో ఆయన అలా అన్నాడు ఉదయ్ అని. ఆయన కూడా ఆయన పర్సనల్గా ఏం తిట్టలేదు, కానీ అసలు మీకు తెలుసా ఏం ప్లానింగ్ ఇది, ఇలా రాక్షసుల్లాగా పనిచేస్తున్నాను, ఐఎమ్ వర్కింగ్ లైక్ ఎ డాగ్, అసలు మీకు అందరికీ బుర్రలేదు, అది ఇది, మీరంతా సీనియర్లు ఇండస్ట్రీలోనే ఏదో అనేసాడు. అవుట్ ఆఫ్ ద టెన్షన్ అన్నాడు, ఎందుకంటే అతనికి వేరే సినిమా ప్రెషర్ ఉండింది. వాళ్ళు రిలీజ్ గురించి అప్పటికే గొడవ పడుతున్నారు, పాపం అతని తప్పు కూడా కాదు. బట్ సిచ్యువేషన్ హ్యాపెండ్ ఇన్ సచ్ ఎ వే,
బట్ ఆ క్షణానికి నాకు అవన్నీ అనవసరం కదా, నాకు నా డిపార్ట్మెంట్లో నా ఇమీడియట్ నెక్స్ట్ని అదే అంత మాట. అలాగే ప్రకాష్ రాజ్ గారు కూడా మా కో డైరెక్టర్ని ఆయన, సార్ మీరు ఇలా హీరో చొక్కా పట్టుకుని ఇలా అంటారు సార్ అని, నువ్వు డైలాగ్ చెప్పు, నేను ఏది పట్టుకుని ఎలా అనాలి నువ్వు చెప్పగన్నాడు ఆయన. ఇతను ఏడుస్తూ ఉంటాడు, అతను కాబోయే డైరెక్టర్, రేపమాపో అవుతాడు మహేష్. పక్కకి తీసుకెళ్ళి చెప్పాను, ఏ ఆర్టిస్ట్ అయినా మిమ్మల్ని పొగిడితే మీ పనితనం, తిడితే నన్ను తిట్టలేక తిట్టడం, సో పట్టించుకోవద్దు. డైరెక్టర్ని మొహం మీద అనలేని వాళ్ళే ఇలాగ ఎవరో ఒకళ్ళని అంటారు, ఆయనకి నేను పొద్దున్న నుంచి డబ్బులు ఇస్తానా ఇవ్వనా అని టెన్షన్లో ఉన్నాడు ఆయన. నేను దిల్ రాజు గారు వచ్చేదాకా నేను ఇవ్వను, సో నువ్వు దయచేసి అర్థం చేసుకొని మళ్ళీ మామూలుగా ఉండు అని చెప్పి తీసుకొచ్చా. సో ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగాయి నాకు, సరదావే ఇవన్నీ, ఇప్పుడు తలుచుకుంటే నవ్వుకునేవే. కానీ ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు మీతోటి ఏమన్నా షేర్ చేసుకునేవారు? బాగా ఆల్మోస్ట్ ఆ లాస్ట్ డేస్లో మేము మళ్ళీ బాగా క్లోజ్గా ఉన్నాం. మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది కానీ రెయిన్బో తర్వాత, బట్ టువర్డ్స్ ఎండ్ మళ్ళీ మేము బాగా కనెక్ట్ అయ్యాము, చాలా ట్రావెల్ చేసాము. తను చనిపోయే ముందు ఆ సంవత్సరం జనవరి 1 midnight చాలాసేపు మాట్లాడుకున్నాం ఫోన్లో, మోర్ దాన్ 2-3 hours. తను బెంగళూరులో ఉన్నాడు, ఇంకా నేనే, నువ్వు మీ వైఫ్తో వెళ్ళి స్పెండ్ చేస్తున్నావు, ఈ టైంలో ఇంతసేపు ఫోన్ మాట్లాడితే అంటే ఏం పర్వాలేదు, తను కూడా, తనకి మీ గురించి బాగా తెలుసు, మనం ఎంత క్లోజో తెలుసు అని చాలా హ్యాపీగా ఉన్నారు. పబ్లో ఉన్నారు బెంగళూరులో. సో వీ హ్యాడ్ ఎ వెరీ నైస్ కన్వర్సేషన్ ఆ నైట్ అంతా. నాకు కూడా అప్పుడు నేనున్న ఫేజ్లో నాకు ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. మనం ఇటు నుంచి నా సైడ్ నుంచి నేను ఉదయ్కి ఇచ్చిన బూస్ట్ కంటే అతనికి తెలియంది ఏంటంటే అతని మాటల వల్ల నాకు ఎంత ఎనర్జీ పాస్ చేశాడు, ఎంత పాజిటివిటీ ఇచ్చాడని. నాకు అది బాధ, నా సఫరింగ్ అతనికి తెలీదు. కానీ బట్ అతను మనం ఇది చేద్దాం అన్నగారు, అది చేద్దాం అన్నగారు అంటేనే మనకు తెలియకుండా ఒక ఉత్సాహం వచ్చేస్తుంది. అంత స్వీట్ ఫెలో. ఒక బెటర్ డెసిషన్. ఎంతమందిని పాపం ఆ లక్కయ్య గారు మన ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు, వాళ్ళకి అది ఒక క్షణం నిర్ణయం, ఒక నిర్ణయమే, కానీ దాని చుట్టూ ఉన్న వాళ్ళు ప్రతిరోజు చస్తూ బతుకుతారు. వాళ్ళ చుట్టూ వాళ్ళని నమ్ముకొని, వాళ్ళని చూస్తూ, వాళ్ళని ఎంజాయ్ చేస్తున్న మనం అందరం అభిమానించాలి అందరూ ఎవ్రీడే. అది సో ఎనీ డే ఆ టెండెన్సీ ఆఫ్ సూసైడ్ అన్నది ఎవరికైనా తప్పే సార్. ఇట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జాక్ట్లీ. దానికి ఎంత పెద్ద పనిష్మెంట్ అయినా ఈజీగా తీసుకోవచ్చు లైఫ్లో. నేను అది చాలామంది చెప్తాను, నీకు ఏదైనా కష్టం వస్తే నన్ను చూడు, నీకు ఏదైనా సుఖం వస్తే నాకే తిరిగి చూడగలను. అంతే. మాకు స్క్రీన్ ప్లేలో పరచు వెంకటేశ్వర గారు చెప్పారు, చిన్న గీత వచ్చింది అనుకోండి, సినిమాలో చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని అప్పుడే సాల్వ్ చేస్తే కథ అయిపోతుంది కొన్నిసార్లు. అప్పుడు ఏం చేయాలని అడిగితే పెద్ద గీత గీయాలి, అంటే ఇంకో పెద్ద ప్రాబ్లం వేయాలి. సో మీకు ఏదైనా చిన్న గీత వస్తే నన్ను చూస్తే పెద్ద గీత నేను, ఆటోమేటిక్గా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది.